ప్రపంచంలో ఒక వ్యవస్థను ఆదిలో ఆరంభించాడు, ఇంకెల్లప్పుడు ఉండేటట్టు చేశాడు. దాని పేరు ఫెయిత్. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానము నిరర్ధకమగును అంటున్నాడు. అంటే విశ్వాసాన్ని దేవుడు ఎప్పుడు ఏం చేయడు, వ్యర్థం చేయడు. సో మన ఫెయిత్ ఏంటి? ఈ రోజు నాకు జీవం కలిగింది ప్రభు నుండి అని నిరీక్షిస్తున్నాం. జీవం కలుగుతుందా లేదా? జీవం కలుగుతుందని ఎవరైతే నిరీక్షిస్తున్నారో వాడు యేసు ప్రభు వస్తాడని కూడా నిరీక్షిస్తున్నట్టే. ఎందుకంటే మనం ఎందుకు జీవిస్తున్నాం? ఈ జీవానికి ఆయన దగ్గర మనకు జీతం ఉందని. అంటే ఇప్పుడు వీళ్ళందరూ యేసు ప్రభు నందు ఏ విశ్వాసం కలిగి ఉన్నారు? నువ్వు త్వరగా వస్తావని నిరీక్షిస్తున్నారు. మరి నిరీక్షించిన వాళ్ళు దాన్ని స్వాధీనం చేసుకుంటారని ఉంది కదా, వీళ్ళ కొరకు ఇంతవరకు. కాబట్టి జీవం ఎలా కలగటం మనం ఈ దినాల్లో చూస్తున్నామో, ఈ దినాల్లో యేసు ప్రభు కూడా అలాగే వస్తాడు. ప్రతి దినం జీవం కలగటాన్ని ఎక్స్పీరియన్స్ చేసి శరీరాన్ని కంట్రోల్ చేసుకోవటాన్ని ఎవరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో ఒక రోజు శరీరం నుంచి విడిపించే ప్రభు అదే రూపంలో వచ్చేస్తాడు. అది నాకు కొత్తగా ఏముండదు. రోజు పాలు పోసేవాడు, ఒక రోజు జులుపాలు తెచ్చాడు. రోజు జీవం ద్వారా నన్ను దర్శిస్తున్న వాడు ఒక రోజు నా కొరకు ఆయన నేరుగా రాబోతున్నాడు. కాబట్టి జీవించిన వాళ్ళకి ఆయన రాకడం ఆశ్చర్యంగా ఉంటది, కానీ జీవించే వాళ్ళు ఆయన రాకడం త్వరపెడుతున్నారు.